ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. దాదాపు 2 దశాబ్దాల సుదీర్ఘ చర్చల అనంతరం ఐరోపా సమాఖ్య భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్, భారత్ తమ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించాయి. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనీ కోస్టా మంగళవారం జరిగిన 16వ భారత్ EU సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఈ ప్రకటన వెలువడింది. భారత్లో పర్యటించిన యూరోపియన్ నాయకులు మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన ప్రతినిధుల స్థాయి బృందం చర్చల అనంతరం ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్, యాంటోనీ కోస్టా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంయుక్త ప్రకటన చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు భద్రత, రక్షణ భాగస్వామ్య ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. దీంతో జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఆ తరహా ఒప్పందం చేసుకున్న 3వ ఆసియా దేశంగా భారత్ నిలిచింది. ఇక ఈ సందర్భంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్ మాట్లాడుతూ, భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, ప్రస్తుత అస్థిర ప్రపంచంలో ఇరు పక్షాల ప్రజలకు ఈ ఒప్పందం భద్రతను కల్పిస్తుందన్నారు. ప్రపంచంలోనే 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు వారి తొలి భద్రతా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయని చెప్పారు. ఈ ఒప్పందంతో భారతీయ నైపుణ్యం, సామర్థ్యానికి యూరోపియన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ తోడవుతాయని, ఫలితంగా ఇరుపక్షాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. Create levels of growth that neither side can achieve alone. It brings together Indian skills, services and scale with Europe's technology, capital and innovation. It will create levels of growth that neither side can achieve alone. And by combining these strengths, we reduce strategic dependencies at a time when trade is increasingly weaponized. ఇక యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనీ కోస్టా మాట్లాడుతూ, భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం చారిత్రాత్మక ముందడుగని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందన్నారు. ఐరోపా, భారత సహకారం ఇక కొత్త శిఖరాలకు చేరుకుంటుందని, భారత ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఇరుపక్షాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని యాంటోనీ కోస్టా మాట్లాడుతూ, We conclude today our trade negotiations. We relaunched at the latest meeting that I had the pleasure to host in May 2021 in my previous capacity. Our summit sends a clear message to the world. At a time when the global order is being fundamentally reshaped, the European Union and India stand together as a strategic and reliable partners. Today, we are taking our partnership to the next level. As the 2 largest democracies in the world, we are working hand in hand to deliver concrete benefits for our citizens and to shape a resilient global order that underpins peace and stability, economic growth, and sustainable development. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల చైనాలో పర్యటించి పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, చైనా ఉత్పత్తులను కెనడా మార్కెట్లోకి అనుమతించకూడదని, అలా చేస్తే కెనడా నుంచి అమెరికాకు వచ్చే ప్రతి వస్తువుపైన తక్షణమే 100% టారిఫ్లు విధిస్తామని ట్రూత్ సోషల్ వేదికగా వాణిజ్య హెచ్చరికలు చేశారు. వీటికి కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ బదులిస్తూ, ఇతర దేశాలు ఏం చేస్తాయన్నది తమ చేతుల్లో లేదని, మనం దేన్నైతే నియంత్రించగలమో దానిపైనే దృష్టి పెడతామని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ శక్తుల బెదిరింపుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి బై కెనడియన్ అనే కొత్త నినాదాన్నిచ్చారు. ప్రస్తుతం కెనడా ఆర్థిక వ్యవస్థకు విదేశాల నుంచి ముప్పు పొంచి ఉందని, ఇది చాలా కీలకమైన సమయమని, ఇతర దేశాలపై ఆధారపడకూడదని చెప్పారు. అలాగే చైనాతో ఎలక్ట్రిక్ వాహనాలు మొదలగు వాటిపై టారిఫ్లు తగ్గించుకునే ఒప్పందాలు మాత్రమే చేసుకున్నామని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమేమీ ఇరు దేశాల మధ్య జరగలేదని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. కెనడా ప్రజలు దేశీయ వస్తువులనే కొనాలని, దేశ నిర్మాణానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే బలంగా ఎదుగుతామని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. We grow as individuals and we build as a people. When we're kind, kindness grows. When we're united, unity grows. When we're Canadian, inclusive, fair, ambitious, Canada grows. Canada and the United States have built a remarkable partnership in the economy, in security, and in rich cultural exchange.
But Canada doesn't live because of the United States. Canada thrives because we are Canadian. We had to do two things. First is to be a bastion. The second is to be a beacon, an example to a world that's at sea. In a time of rising populism and ethnic nationalism, Canada can show how diversity is a strength, not a weakness. In a time of democratic decline, we can show how rights can be protected and equal freedoms endure. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 25% పెంచుతున్నట్లు ప్రకటించారు. గతేడాది ఆమోదించిన వాణిజ్య ఒప్పందాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు చాలా ముఖ్యమైనవని, ప్రతి ఒప్పందంలోనూ అంగీకరించిన లావాదేవీ ప్రకారం వేగంగా టారిఫ్లు తగ్గించామని చెప్పారు. దక్షిణ కొరియా పార్లమెంట్ అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి లేదని పేర్కొన్నారు. గతేడాది జూలై 30న ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, అక్టోబర్ 29న దక్షిణ కొరియాలో పర్యటించినప్పుడు ఈ ఒప్పందాన్ని త్వరగా ఆమోదించాలని పునరుద్ఘాటించినట్లు కూడా చెప్పారు. ఆ దేశ పార్లమెంట్ ఈ ఒప్పందాన్ని ఆమోదించలేనందుకే ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్ సహా అన్ని ఇతర వస్తువులపై సుంకాలను 15 నుంచి 25% పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది. అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించాయి. ఇరాన్లో అణ్వస్త్ర తయారీని విడిచిపెట్టే ఒప్పందంపై చర్చలకు రాకుంటే దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ బుధవారం హెచ్చరించారు. తమ దేశపు యుద్ధ నౌకలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలోకి చేరుకున్నాయని, అణ్వాయుధాలపై పారదర్శకమైన, న్యాయమైన ఒప్పందం కోసం చర్చలకు రావాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. తమ దేశపు భారీ ఆర్మడ యుద్ధ నౌకల సమూహం ఇరాన్ సరిహద్దుల్లో మోహరించి ఉందని ఆయన స్పష్టం చేశారు. We have a large armada, flotilla, you can call it whatever you want, heading toward Iran right now, even larger than what we had in Venezuela. It's still in front of Venezuela. The Venezuelan situation, the leadership is doing a very good job. We're very happy and we're getting along very, very well. They have to float someplace. They might as well float near Iran, but it's a rough situation going on. So I stopped 837 people, as you know, last week from being hung. And I told them, if you do it, you're going to pay a price like nobody's ever paid before. They pulled back. I appreciated that. I can say this, they do want to make a deal. అయితే అమెరికాతో చర్చలకు సిద్ధమేనని, కాకపోతే అణ్వాయుధాలపై మాత్రం ఆ చర్చలు ఉండబోవని ఇరాన్ స్పష్టం చేసింది. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపు దిశగా గత శుక్రవారం అబుదాబి వేదికగా శాంతి చర్చలు జరిగాయి. ఈ శాంతి చర్చలపై యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ యుద్ధం ముగింపు దిశగా అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పారు. యుక్రెయిన్ కోసం అమెరికా భద్రతా హామీల పత్రం 100% సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వెల్లడించారు. యుక్రెయిన్, రష్యా మధ్య అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఈ శాంతి చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. అమెరికా భద్రతా హామీల పత్రంపై సంతకం చేసేందుకు తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు. చాలా కాలం తరువాత జరిగిన తొలి త్రైపాక్షిక సమావేశం ఇదేనని, 2027 నాటికి యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం కోసం యుక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాన్ని కూడా జెలెన్స్కీ వెల్లడించారు. ఈ ప్రయత్నాలను ఆయన ఆర్థిక భద్రతా హామీగా అభివర్ణించారు. ఈ శాంతి చర్చల్లో కేవలం దౌత్యవేత్తలు మాత్రమే కాకుండా 3 దేశాల సైనిక ప్రతినిధులు కూడా హాజరయ్యారని చెప్పారు. అమెరికా ఒక రాజీ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోందని, అయితే అన్ని పక్షాలు అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. యుక్రెయిన్, రష్యా మధ్య ప్రాథమిక విభేదాలున్నాయని జెలెన్స్కీ తెలిపారు. ప్రాదేశిక సమస్యలే ప్రధాన ప్రతిష్టంభనకు కారణమని పునరుద్ఘాటించారు. యుక్రెయిన్ భూభాగం విషయంలో తమ వైఖరిని, తమ దేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్నారు. అమెరికాలోని మంచు తుఫాన్ కారణంగా పలు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తొలుత దక్షిణాది రాష్ట్రాలను వణికించిన ఈ భీకర తుఫాన్ ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఈ మంచు తుఫాన్ కారణంగా అమెరికాలో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుమారు 7.5 లక్షలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వెల్లడించారు. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 8 మంది మరణించినట్లు తెలిపారు. న్యూయార్క్, పెన్సిల్వేనియా సహా పలు రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోందని, అనేక చోట్ల ఒక అడుగుకు మించి మంచు పేరుకుపోయిందని చెప్పారు. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ లో -31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. అతి శీతల గాలుల కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మంచు తుఫాను వచ్చే సోమవారం నాటికి తూర్పు రాష్ట్రాలను కూడా తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ విభాగం వెల్లడించింది. కొలంబియా, వెనిజులా సరిహద్దు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న ఒక విమానం సరిహద్దుల్లోని నార్టే డి శాంటాండర్ ప్రావిన్స్లో బుధవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులతో పాటు 2 సిబ్బంది కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
భారత్ పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో లక్షలాది మంది కార్యకర్తలున్న తమ పార్టీ అవామీ లీగ్ను బహిష్కరించి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుండడాన్ని ఆమె తప్పుపట్టారు. మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా బ్యాన్ చేసిందని ఆరోపించారు. అన్ని పార్టీలకు పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వకుండా నిరంకుశంగా నిర్వహించే ఎన్నికల వల్ల బంగ్లాదేశ్ దీర్ఘకాలం పాటు అస్థిరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హసీనా హెచ్చరించారు. ఇలాంటి చర్యల వల్ల బంగ్లాదేశ్లో ప్రజాగ్రహం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ సంస్థలు, వ్యవస్థలే ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అసంపూర్ణ ప్రజా మద్దతుతో అక్రమంగా బంగ్లాదేశ్లో ఏర్పడిపోయే ప్రభుత్వం ఆ దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేయలేదని హసీనా అభిప్రాయపడ్డారు. గాజాలో నెలకొన్న దీర్ఘకాలిక సంఘర్షణను పరిష్కరించడానికి అమెరికా చేస్తున్న కృషిని భారత్ ప్రశంసించింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన బహిరంగ చర్చలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ గాజా పునర్నిర్మాణం, ఆర్థిక పునరుద్ధరణ, ప్రజాసేవలు, మానవతా సహాయం పునఃప్రారంభమనేది ఒక బృహత్తర కార్యమని ఆయన పేర్కొన్నారు. పాలస్తీనా పౌరుల బాధలను, కష్టాలను తగ్గించడానికి అంతర్జాతీయ సమాజం నిరంతర మద్దతు, నిబద్ధత అవసరమని తెలిపారు. నాగరిక సమాజాలలో ఉగ్రవాదానికి చోటు లేదని, ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా ఖండించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. At the outset, I'd like to highlight that India upholds the rule of law as a cornerstone of its national governance, enshrined in its constitution and reinforced through the independence of its judiciary and initiatives that expand access to justice. These deep roots of rule of law in India at the national level inform and guide our commitment towards rule of law at the international level. Let me reiterate again that terrorism can never be normalized as Pakistan wishes to do. It is not normal to tolerate Pakistan's continued use of terrorism as an instrument of state policy. This hallowed chamber cannot become a forum for Pakistan to legitimize terrorism. We will do whatever required to protect and ensure the safety and security of our citizens. ప్రాణాంతక నిఫా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక ప్రకటన చేసింది. ఇటీవల భారత్లోని పశ్చిమ బెంగాల్లో నిఫా ఇన్ఫెక్షన్లు 2కి నిర్ధారణ అవడంతో WHO నుంచి ఒక ప్రకటన వెలువడింది. భారత్ నుంచి ప్రపంచ దేశాలకు ఆ వైరస్ వ్యాప్తి చెందే ముప్పు లేదని WHO స్పష్టం చేసింది. ఈ వైరస్ వ్యాప్తి రిస్క్ తక్కువగా ఉన్నందున విదేశీ ప్రయాణాలు, వాణిజ్యంపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. నిఫా కేసుల విషయంపై తాము భారత ప్రభుత్వ ఆరోగ్య వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్లు WHO వెల్లడించింది. మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి నిఫా వైరస్ సంక్రమిస్తుందనే ఆధారాలేవీ ఇప్పటివరకు లభించలేదని తెలిపింది. అందుకే విదేశీ ప్రయాణాలు, వాణిజ్యంపై ఆంక్షలు విధించాలని తాము సిఫార్సు చేయడం లేదని పేర్కొంది. ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ తుది అంకానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో దిగ్గజ ఆటగాడు నోవాక్ జోకోవిచ్ మరోసారి ఫైనల్కు చేరుకున్నారు. జానిక్ సిన్నర్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో నోవాక్ జోకోవిచ్ విజయం సాధించడంతో ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్తో టైటిల్ కోసం పోటీ పడనున్నారు. ఇక మహిళల సింగిల్స్ విభాగంలో బెలారస్కు చెందిన అరియానా సెబలంకా, రష్యాకు చెందిన ఎలెనా రైబాకినా ఫైనల్స్కు చేరుకున్నారు. రేపు ఈ ఫైనల్ మ్యాచ్లు 2 జరగనున్నాయి. పురుషుల T20 క్రికెట్ ప్రపంచ కప్ తుది షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల ఈ ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగడంతో ఐసీసీ బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ జట్టుతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్ను కూడా ప్రకటించింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రపంచ కప్ ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, కొలంబో వేదికగా జరగనుంది. ఈ స్కాట్లాండ్ జట్టు కోల్కతా, ముంబై వేదికగా తన మ్యాచ్లు ఆడనుంది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమవుతున్న 2026 T20 ప్రపంచ కప్ మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.